హాయ్ అండి, ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి. నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే బెండకాయ రోటి పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది మనకి బెండకాయలో చాలా ఫైబర్ ఉంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి నేను చేసినట్టు చేయండి, చాలా బాగుంటుంది. మరి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక 10 బెండకాయలు పక్కన పెట్టుకున్నానండి. ఒక 10 బెండకాయలు కట్ చేశాను, ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ కట్ చేశాను, 3 పచ్చిమిర్చి రెడీగా పెట్టుకున్నానండి. బెండకాయ ఈ సైజు ముక్కలు అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం చిన్న నిమ్మకాయ సైజు చింతపండు రసం పక్కన పెట్టుకున్నాను, గుజ్జు తీసుకుని. ఒక 7 ఎండుమిర్చి రెడీగా పెట్టుకున్నానండి ఈ పచ్చడిలోకి. ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, ఒక 5 వెల్లుల్లి గబ్బాలు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఈ చట్నీలోకి రెడీగా పెట్టుకున్నానండి. పోపు పెట్టడానికి కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి, ఒక పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్లో సగం మెంతులండి. కొంచెం మెంతులు వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఈ పచ్చడికి కావాల్సినవన్నీ ఆయిల్ వేసేటప్పుడు చూపిస్తానండి. నేను స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసాను. దీనిలో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి, ఒక స్పూన్నర వేసాను. ఆయిల్ మరీ ఎక్కువ అవసరం లేదండి. నేను ఫస్ట్ ధనియాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసి వేయించుకుంటున్నానండి. ఫస్ట్ వేపుతున్నాను నేను. తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి గబ్బాలు కూడా వేసేసానండి. ఇది దోరగా వేపుకోవాలండి, మరీ మాడిపోకుండా వేగాలి. ఫస్ట్ ఎండుమిర్చి వేస్తే ఈ వేగేటప్పటికి మాడిపోతాయని నేను తర్వాత వేసాను, తీసేసానండి, వేయించుకుని తీసేసాను. మన బెండకాయ క్వాంటిటీని బట్టి ఇవి వేసుకోవాలండి. తర్వాత అదే ఆయిల్లో, ఆయిల్ సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు, నేను ఆయిల్ ఉంది కదా అని అదే ఆయిల్లో వేసేస్తున్నాను బెండకాయ ముక్కలు. బెండకాయ ముక్కలు బాగా వేగనివ్వాలండి. పచ్చిగా ఉంచుకుని మనం సరిగ్గా ఫ్రై చేయకపోతే పచ్చడి పచ్చి వాసన వస్తుంది. అందుకని బెండకాయ పర్ఫెక్ట్గా వేగాలండి. ఆయిల్లో బాగా మగ్గిపోవాలి. బాగా మగ్గిపోయినాయండి బెండకాయలు. నేను టమాటా వేసేస్తున్నాను. బెండకాయలు ఈ విధంగా మగ్గాలండి, మరీ తక్కువ వేపేసి వేగిపోయినాయి అని తీసేస్తే పచ్చి వాసన వచ్చేస్తుంది, పచ్చడి బాగుండదండి. బెండకాయ మాత్రం పర్ఫెక్ట్గా మగ్గాలి. టమాటా వేసేసానండి. 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకున్నాను నేను ఈ పచ్చడిలోకి. ఒక స్పూను ఉప్పు వేసానండి. మూత పెట్టేస్తాను, కలుపుకొని మూత పెట్టేస్తే టమాటాలు కూడా ఈ బెండకాయ ముక్కలు పర్ఫెక్ట్గా మగ్గుతాయి. మనకి టమాటా ఎక్కువ మగ్గుతుందండి, ఆ తడికి బెండకాయ ఎక్కువ ఫ్రై అవ్వదు. అందుకని మనం బెండకాయ ముక్కల్లో టమాటా వేసేసి మగ్గబెడితే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, పర్ఫెక్ట్గా మగ్గిపోయినాయి టమాటా ముక్కలు కూడా. స్టవ్ బంద్ చేసేస్తున్నామండి. నేను పచ్చిమిర్చి వేపడం, ఎండుమిర్చి వేగిన తర్వాత చివరిలో వేయాల్సింది మర్చిపోయానండి. పచ్చిమిర్చి 3 కూడా వేపుకుంటున్నాను. నేను బెండకాయ ముక్కల క్వాంటిటీ తక్కువ కదండి, అందుకని నేను పచ్చిమిర్చి 3 వేసి ఎండుమిర్చి ఒక 6, 7 వేసానండి అంతే. ఎందుకంటే మరీ కారం ఎక్కువైనా తినలేం కదా. చింతపండు గుజ్జు వేసేసుకున్నాను దీనిలోనూ. ఒక ఉల్లిపాయ మీడియం సైజు కంటే కొంచెం చిన్న సైజు పచ్చి ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి పచ్చళ్ళలోకి. చూడండి, చిన్న రోలు అంటే నాకు క్వాంటిటీ తక్కువ కాబట్టి చిన్న రోట్లో కుమ్ముతున్నాను.
అదే మీకు మామూలుగా ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువైతే పెద్ద రోల్లో కుమ్ముకోవాలండి. నాకంటే తక్కువ పచ్చడి కదా అని నేను చిన్న రోట్లో కుమ్ముతున్నాను. మాకు ఏంటంటే పప్పుచారు ఉందండి, మామిడికాయ పప్పుచారు ఉంది, దానిలోకి పచ్చడి చేస్తున్నాను నేను. అందుకే కొంచెం సరిపోతుంది కదా అని ఒక 10 బెండకాయలే నేను పక్కన పెట్టుకుని ఆ 10 బెండకాయలు పచ్చడి చేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ మనం వేపుకున్నాయన్నీ ఇలా పొడి చేసేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి ఇలా మెత్తగా పొడి చేసుకున్నాక అప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా కుమ్మాలండి. దీనిలోనూ రోట్లో ఇలాగా బాగా కొంచెం కచ్చాపచ్చగా కాకుండా ఇంకొంచెం మెత్తగానే నలగాలి. మరీ కచ్చాపచ్చగా అయినా రైస్లో కలవాలి కదా. నేను బెండకాయని తర్వాత టమాటో ఇందులోనే చింతపండు గుజ్జు కూడా వేసేసాను కదండి, అది దీనిలో వేసేసాను. రోట్లో వేసేసి కుమ్ముతున్నానండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా ఏమీ అయిపోనవసరం లేదు, మామూలుగా నలిగితే సరిపోతుందండి. కొంచెం కచ్చాపచ్చగా నలిగినా సరిపోతుంది. అన్ని చట్నీలాగా మెత్తగా పేస్ట్గా అయిపోనవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నానండి, అంటే చివరిలో వేద్దామని పక్కకు తీసాను. మళ్ళీని ఉల్లిపాయ కూడా నలగాలండి, పచ్చడిలో కొంచెం రసం దిగాలి. ఉల్లిపాయ నలిగి ఆ పచ్చడిలో రసం దిగడం వల్ల ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. నా దగ్గర నేను కొత్తిమీర లేక వేయలేదండి, కొంచెం పచ్చి కొత్తిమీర కూడా దీనిలో వేసి కుమ్ముకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర టైంకి కొత్తిమీర లేక వేయలేదండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఇలాగా కొంచెం ఉల్లిపాయ కూడా నలగాలండి, అంటే మరీ మెత్తగాని కాకుండా కొంచెం చితికి ఆ రసం ఈ చట్నీలో దిగడం వల్ల మనకు టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా నలిగితే సరిపోతుందండి. నలిగిపోయిందండి, తీసేస్తున్నాను నేను పచ్చడి. ఈ విధంగా నలిగితే సరిపోతుందండి. చూడండి, ఎర్రగా చక్కగా ఉంది కదా. నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా 2 వేసానండి, టేస్ట్ బాగుంటుందని 2 వేసాను. ఇలా 2 వేయడం వల్ల టేస్ట్ చక్కగా ఉంటుందండి. నాకైతే నేను ఉప్పు చూసానండి, నాకైతే సరిపోయింది. సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. అంటే నేను టమాటా మగ్గబెట్టేటప్పుడు వేసాను కదండి, అదే సరిపోయింది ఉప్పు. అంటే తక్కువ క్వాంటిటీ కదా పచ్చడి. ఇలాగ మనం తక్కువ కావాలంటే ఇలా చిన్న రోట్లో కుమ్ముకోవచ్చండి, చక్కగా ఈజీగా అయిపోద్ది. మనకు మిక్సీలో కంటే ఇలా రోట్లో కుమ్ముకోవడం వల్ల మనకు టేస్ట్ చాలా యాడ్ అవుతుందండి. మిక్సీలో కంటే కూడా ఇలాంటి రోట్లో చేసుకోవడం వల్ల రోటి పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. నేను పోపు పెడుతున్నానండి. నేను ఒక స్పూన్ కంటే తగ్గించే వేసాను, ఆయిల్ ఎక్కువ అవసరం లేదని. పోపు కూడా చాలా తక్కువే పెడుతున్నానండి. ఒక 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు, 2 ఎండుమిర్చి వేస్తున్నాను. ఇష్టమైన వాళ్ళు కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు ఇంగువ. మనం మెంతులు స్మెల్ కోసమని నేను ఈ పోపు పెడుతున్నాను. అసలు పోపు పెట్టుకోకపోయినా బాగుంటుందండి, కానీ మెంతులు వేయాలని నేను పోపు వేస్తున్నాను. మన రోటి పచ్చడి అలా తినేసినా చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా వేసేసానండి, 2 రెమ్మలు కరివేపాకు వేసాను. పచ్చడి మనం అన్నం తినే కొంది తింటానే ఉంటామండి, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంత టేస్ట్గా ఉంటుంది పచ్చడి, చాలా బాగుంటుందండి. మనకి బెండకాయలో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, మనకి బెండకాయ పచ్చడి హెల్త్కి కూడా మంచిదేనండి. ఈ విధంగా రోటి పచ్చడి చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
నేను తక్కువ క్వాంటిటీయే చేశానండి. మామిడికాయ పప్పుచారు ఉంది, అందుకని కొంచెమే చేసాం. మాకు ఈరోజు ఉదయానికి సాయంత్రానికి పచ్చడి అయిపోతుందండి, అందుకని సరిపోతుంది కదా అని నేను తక్కువ చేశాను. కావాలితే ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చండి. పోపు కలిపేస్తున్నానండి పచ్చడిలో. మనకి ఎక్కువ కావాలితే ఒక పావు కేజీ బెండకాయలు, అర కేజీ బెండకాయలు అలా కూడా చేసుకోవచ్చండి. నేను ఒక 10 బెండకాయలే వేసాను. ఒక 10 బెండకాయలే వేసానండి నేను. చూడండి, నేను రైస్లో వేసి చూస్తున్నాను, టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నానండి. అసలు పోపు పెట్టకపోయినా బాగుంటుందండి. నేను మెంతుల కోసమని పోపు పెట్టాను. మెంతులు వేసుకుంటే కొద్దిగా బాగుంటుందండి పచ్చడి పోపుకి. అంటే మనం చింతపండు వేసిన దేనిలో అయినా మనం మెంతులు వేయడం వల్ల చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా నేను రైస్లో కలిపేసి టేస్ట్ చూస్తున్నాను. పోపు మిరపకాయతో సహా నేను తినేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. చాలా బాగుందండి. అసలు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. మనం పచ్చడే కదా అని మరీ ఎక్కువ కారం వేయనవసరం లేదు. మరి మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి.